కింద టార్చర్ పెట్టిండ్రు బాగానే వాళ్ళు బాగానే టెన్షన్ పడిండు నీకు వచ్చేస్తే నేను 1 లక్ష రూపాయలు వేడి నీకు పళ్ళ మంది ఇప్పిస్తానని చెప్పిన అట్లా నేను చేసుకోను అని చెప్పిండు ఏమో పీటీ సీటు ఇంకా పోయింది ఇది ఈ సర్జరీ ఇష్టం లేదు నాకు ఏమో మెడికల్ సీట్ వచ్చింది బాబు నా అల్లుడు నేను ప్రతి వాడు వెళ్ళిపోయినప్పుడల్లా ఫోన్ చేస్తుండే ఈడు వస్తున్నవాడు నాకు సీనియర్లు హరాస్మెంట్ చేస్తున్నారు హరాస్మెంట్ వల్ల నేను ఈ చేస్తున్నా నాకు డిప్రెషన్ నాకు ఇంత వర్క్ నాకు 5 నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు ఆ పేరు మాకు చెప్పలేదు సార్ హెచ్ఓడితో మాట్లాడితే అవును ఏం చేస్తారు చేసుకోమని అంటున్నాడు హెచ్ఓడి అవును నీలో పేరెంట్స్ నీకు ఇంటిమేట్ చేయాలంటే చేయలేదు అమూల్యకి ఇచ్చిన అమూల్య ఎవరు ఇప్పుడేమో పొద్దున 8 గంటల వరకు మాతో మాట్లాడిన పర్సన్ 8:30 ఫోన్ చేసింది మా బాబు అన్కాన్షియస్ అని ఆ పిల్లతో ఫోన్ చేపిస్తాను ఈ హాస్పిటల్ హెచ్ఓడి ఫోన్ చేస్తాను ఆ అమ్మాయితో ఫోన్ చేస్తే అన్కాన్షియస్ అయింది సురేష్ వచ్చి ఫోన్ చేస్తే బాబు చనిపోయానని చెప్పి ఇప్పటి వరకు ఈ 1 అవర్ లో ఏం అయింది ఇప్పుడే రావాలి డిపార్ట్మెంట్ 4 గంటల ఇప్పుడు తగ్గిపోయాడు అబ్బాయి ఇప్పుడు ప్రిన్సిపల్ గత 2 సంవత్సరాల క్రితం ఏదైతే వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో జరిగినటువంటి దుర్ఘటన మన ప్రీతి మన గిరిజన బిడ్డ మన ఆడబిడ్డను కోల్పోయినాం. ఈ రోజు హైదరాబాద్ సురేష్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో పీజీ చదువుతున్నటువంటి విద్యార్థి ఈ రోజు సీనియర్ల హరాస్మెంట్ కారణంగా ఈ రోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ విధంగా ఈ పొద్దున్నే మాట్లాడిండు. ఈ పొద్దున్నే తన తల్లి ఈరోజు బాలనగర్కి చెందినటువంటి హైదరాబాద్ సురేష్ చర్చల బాలనగర్కి సంబంధించినటువంటి పీజీ స్టూడెంట్ గిరిజన బిడ్డకు న్యాయం జరగాలి. మిత్రుల గిరిజన సంఘాలు అన్ని కుల సంఘాలు ఉస్మానియా మెడికల్ కాలేజ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ న్యాయం జరగవచ్చు ఈ పోరాటం చేస్తా ఉన్నాం. 8 గంటలకు డ్యూటీకి వెళ్తున్నామా అన్నాడు. అర్ధగంటలో ఏమవుతాడు ఆయన? గిరిజనులు అంటే చిన్న చూపు, ఎవరు చదువుకోదు, పీజీ స్టూడెంట్స్ అండి వాళ్ళు. మరి ఎవరు మీరు తాళం సీనియర్ ఎవరు సార్? ఒక బాధ్యత లేదా సార్? 5 గంటలు బాధ సార్ మనకి. అవును సార్, ఇక్కడ రావడానికి ఏం బాధ సార్ వాళ్ళకి? మీరు తాళం వేస్తే ఎందుకు వస్తారు సార్? వాళ్ళు తాళం భయపెట్టి వీడియో కాల్ చేస్తా సగమే చూపించండి కేసు. ఏమైందా? నేను డ్యూటీకి వెళ్తున్నామా? నా డ్యూటీకి ఏమైతుంది? నేను డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పిండు. డ్యూటీకి వెళ్తా అన్నాడు. ఏమైపోతాడు ఆయన? డోర్ కొట్టిండు.